శుక్రవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి సతీమణి మౌనిక సోదరి హరిత ఆధ్వర్యంలో పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపం నందు కులమతాలకు అతీతంగా సామూహిక శ్రీమంతాలు జరిపించారు. దాదాపు 55 మంది గర్భిణులకు శ్రీమంతం జరిపించి వారికి పసుపు, కుంకుమ, చీర, సారెలతో సాదరంగా గౌరవించారు. అందరికీ నమస్కారం. నా పేరు హరిత. నేను ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి వాళ్ళ అక్కను. మన భారతదేశంలో మహిళలను చాలా శక్తివంతులు. ఇక్కడ ఇప్పుడు జరిగే కార్యక్రమం కూడా మహిళలను ఎంతో గౌరవంతో మన సనాతన ధర్మంలోనే ఉంది. గర్భవతులైన మహిళలను మనం ఎంతో గౌరవం చేయాలనే దానికోసం ఇది పెట్టిన పద్ధతి. ఇది ఆడపిల్లకు పుట్టింటి నుంచి చేయాల్సినది. ఇంతమంది ఆడపిల్లలను ప్రవీణ్ రెడ్డి పుట్టింటిగా ఒక అన్నగా చేస్తూ ఇలా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో నన్ను ఎలా అనుకున్నాడో ఈ సాటి మహిళలను కూడా అలేలాగే అనుకొని ఇది చేయడం నిజంగా నాకు చాలా సంతోషకరమైన విషయము. హ్యాపీ ఉమెన్స్ డే. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం అది. ఎందుకంటే గతంలో మహిళలకు ఆర్థిక స్వాతంత్రం రావాలని డ్వాక్రా సంఘాలను పెట్టింది తెలుగుదేశం పార్టీలోనే. ఆడబిడ్డలకు అండగా ఉండాలని చెప్పి పసుపు కుంకుమ కార్యక్రమం పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అవి అన్నీ కొనసాగించింది కూడా కేవలం మహిళలు ఆర్థికంగా స్థిరంగా అయితేనే బలవంతులుగా కావాలని చెప్పి పెట్టినారు ఇదంతా కూడా. ఇప్పుడు ముందు కాలంలో కూడా చంద్రబాబు గారు ఆడబిడ్డ నిధి కింద వాళ్లకు ప్రతి నెల ఇంటి ఖర్చులకు ఒక బాధ్యతాయుతమైన ఒక అన్నలాగా పుట్టింటి ఆసరాలాగా పెడుతూ ప్రతి నెల 1500 రూపాయలు వాళ్ళ ఖర్చుల కోసం జమ చేయడం నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే చదువుకోవాల్సిన పిల్లలకు ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇలాంటివన్నీ చూస్తే మహిళలు ఈ ఎంకరేజ్ చేయడానికే అని చెప్పి ఇది తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి పార్టీ. సో రేపు వచ్చే ఎన్నికలలో అందరూ టీడీపీకి ఉక్కు ప్రవీణ్ రెడ్డి అభ్యర్థికి ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. అందరికీ నమస్కారము. అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జ్ అధ్యక్షుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు జరపడం జరుగుతుందండి. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మేము పిలవంగానే వచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి ఈరోజు శ్రీమంతాలు జరుపుకుంటున్నారు. ఈరోజు జరిగినట్లు మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా ప్రోగ్రాం పెట్టి తెలుగుదేశం తరఫున మేము చేయాలనేసి అనుకుంటున్నాము. మీ అందరి సహకారంతో మేము ఖచ్చితంగా చేస్తాము. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు కూడా మహిళలకు ఎంత గౌరవం ఇస్తారు, ఎంత వాళ్ళ కోసం అభివృద్ధి కోసము పాటుపడతారో అందరూ చూస్తున్నారు. ముందు తెలుగుదేశం టైంలో కానీ ఇప్పుడు ప్రెసెంట్ కానీ మహిళల కోసము మహాశక్తి కానీ పిల్లల కోసము తల్లికి వందనం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పెళ్ళిళ్ళు అంటే దానికి కూడా 1,00,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళల కోసము ఎంతో అంటే మహిళల అభివృద్ధి చెందాలా, ఇండివిజువల్గా ఉండాలని చాలా వరకు మహిళల మీదనే ఎక్కువ ఆయన చేయడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఈరోజు అర్థమవుతుందండి. ఈరోజు ఈ పార్టీ ఇలా ప్రోగ్రామ్ చేసి ఫస్ట్ టైం ఈరోజు ఆర్గనైజ్ చేయడము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రవీణ్ రెడ్డి గారు చెప్పడం వల్ల మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈరోజు మీడియా మిత్రులు కానీ అందరూ కూడా ఈరోజు వచ్చి చాలా బాగా అనుకూలంగా మాకు చేయడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళు లీడర్లు, మహిళా లీడర్లు కూడా వచ్చి ఈరోజు కార్యక్రమంలో అందరూ కూడా ఉండి మాకు అందరి సహకారంతో ఈరోజు ఇంత ప్రోగ్రాం జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మహిళా లీడర్లకు కూడా నా ధన్యవాదాలు. ఈరోజు 55 మంది మహిళలతో మనము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనము రేపు మహిళా దినోత్సవం అయినా ఈరోజు చేయడం ఎందుకు చేస్తున్నామంటే రేపు చతుర్దశి, మరుసటి రోజు అమావాస్య. సో ఇవన్నీ కూడా మహిళలకి మంచి రోజులు కాదు. సో శ్రీమంతాలు చేయడం అందుకు మనం పూజారితో కలిసి ఏ టైం బాగుంటుంది అని చెప్తే ఆయన ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు బాగుంటుంది అని చెప్పడం వల్ల మేము ఈరోజు కార్యక్రమం కూడా మంచి ముహూర్తం చూసి చేయడం మంచిది కదా వాళ్ళకు కూడా అని చెప్పి ఈరోజు ఈ ముహూర్తం చూసి కార్యక్రమం చేయడం జరిగిందండి. అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్.